అదనపు కలెక్టర్ వద్దే మ్యూటేషన్ పరిష్కారం వారసత్వ బదిలీ ఆర్డీఓ పరిధిలోకి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ అదనపు అడిషనల్ కలెక్టర్ వద్ద పెట్టారట మ్యూటేషన్ అనేది. ధరణికి సంబంధించి మ్యూటేషన్ చేయాలంటే అడిషనల్ కలెక్టర్ చేస్తారు. వారసత్వంగా భూమిని బదిలీ చేయాలి అని అంటే అది ఆర్డీఓకి ఇచ్చారట. ఆర్డీఓ అడిషనల్ కలెక్టర్ చేతులకు పోయింది అధికారం. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. జిల్లా కలెక్టర్ స్థాయిలోనే ఇన్నాళ్ళు ఉన్న అధికారులను విభజించింది. పలు సమస్యలకు సంబంధించి పరిష్కార బాధ్యతలు అదనపు కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు గైడ్లైన్స్ విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించి సమస్యలపై ధరణి కమిటీ పలు దశల్లో అధ్యయనం చేపట్టింది. సమస్యల పరిష్కారం కాకపోవడంపై క్షేత్రస్థాయిలోనూ పరిశీలన చేసింది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కలెక్టర్ వద్దే అన్ని అధికారులు ఉండిపోవడంతోనే సమస్యలు పేరుకుపోతున్నట్టు అందులో పేర్కొన్నారు. పెండింగ్ దరఖాస్తులతో పాటు కలెక్టర్ల వద్ద కేంద్రీకృతమైన అధికారాలపై పరిశీలన చేసి రెవెన్యూ శాఖ వాటిలో కొన్నింటి పరిష్కారాన్ని అదనపు కలెక్టర్లు ఆర్డీఓలకు తహసీల్దార్లకు అప్పగిస్తూ అక్టోబర్లో ఒక సర్క్యులర్ జారీ చేసిందట. అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు 3 రోజుల్లోగా పరిష్కరించాలంటూ నిర్దిష్ట గడువించింది. ఈ క్రమంలో గురువారం మార్గదర్శకాలు జారీ చేసిందట. మొత్తానికైతే ధరణి సమస్యల పరిష్కారానికి పెట్టుకున్న దరఖాస్తులకి మోక్షం ఏర్పడ్డట్టే ఉంది. ఆర్డీఓలకి కొన్ని సమస్యలకి, అదనపు కలెక్టర్ కొన్ని సమస్యలకి, తహసీల్దార్లకు కొన్ని సమస్యలకి ఇచ్చారట. వాళ్ళకి ఎంగేజ్ చేశారు ఏ సమస్య ఎవరికి పరిష్కారం చేయాలి. ఇది ధరణికి సంబంధించి ఒక బిగ్ అప్డేటు.